న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కినటువంటి చిత్రమే హిట్ 3. ఈ హిట్ 3 ఈరోజు విడుదలైనటువంటి సందర్భంగా అసలు ఈ హిట్ 3 సినిమా హిట్టా ఫట్టా, ఎలా ఉంది కథ అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. హిట్ 3 ఈరోజు రిలీజ్ అయింది. ఏంటి సార్ టాక్ ఎలా ఉంది? మీరు ఇచ్చే రివ్యూ రేటింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? హిట్ 3 అంటే థర్డ్ కేసు దీని పేరు. సో మనం చూసాం ఫస్ట్ కేసులో వచ్చి విక్రమ్ రుద్రరాజు కనిపించాడు మనకి, విశ్వక్సేన్. తర్వాత కృష్ణదేవ్ కనిపించాడు, అడ్విశేష్. ఇది సెకండ్ కేసులో. ఇప్పుడు థర్డ్ కేసులో అర్జున్ సర్కార్, సో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా మనకి ఇక్కడ కనిపిస్తాడు. హిట్ అంటే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. సో అంటే ఏదన్నా జరిగినప్పుడు పెద్ద ఏదైనా సరే దారుణాలు జరిగినప్పుడు అప్పుడు వాటి వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అని శోధించేటువంటి, ఎవరు చేశారు ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కోవడానికి ఒక స్పెషల్ టీం అనేది. సో అంతకుముందు ఎట్లయితే ఇద్దరు మనకు కనిపించారు, ఐపీఎస్ ఆఫీసర్లే ఉంటారు. ఈసారి అర్జున్ సర్కార్ వచ్చాడు మనకి. ఆ క్యారెక్టర్లో మనకి నాని ఈసారి దర్శనం ఇచ్చాడు. సో ఇంతకుముందు 2 సినిమాలకి తను సమర్పకుడిగా మాత్రం వ్యవహరించాడు. ఈసారి తానే స్వయంగా రంగంలోకి దిగాడు. ఇది అంటే మొదటి 2 సినిమా అనివార్యంగా పోలిక ఉంటుంది. మొదటి 2 సినిమాల కంటే అత్యంత హింసాత్మక సినిమా అని చెప్పచ్చు దీన్ని. మనకి అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చారా? అందు గురించి అంతకుముందు రెండింటికి ఏ సర్టిఫికేట్ కాదు, యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈసారి ఏ సర్టిఫికేట్. సో సెకండ్ హాఫ్ అయితే మనం బ్లడ్ బాత్ అంటాం కదా, అదే కనపడుతుంది. రక్తపాతమేక మొత్తం అంతా కూడా. ఓకే. సో ఆ క్యారెక్టర్లో అంటే 13 చోట్ల ఒకేసారి దాదాపు ఒకే టైం కాదు, ఒకే రకమైనటువంటి హత్యలు జరుగుతాయి. సో అందరినీ కూడా తలకిందులుగా వేలాడదీసి గొంతు పక్క నుంచి వెనక వైపుగా, మెడ వెనక నుంచి కోసినట్టుగా ఉంటుంది. ఆర్గాన్స్ కూడా మిస్ అయిపోతాయి. లోపల ఉండేటువంటి కొన్ని ఆర్గాన్స్ కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. సో ఇది మొదట తను ఏదో ఒకటి జరిగింది అనుకుంటే సేమ్ తర్వాత అలాంటి కేసులే ఒకే రకమైన తీరులో ఎందుకు జరుగుతున్నాయి అని ఇంకా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినటువంటి అర్జున్ సర్కార్ ఫస్ట్ కాశ్మీర్లో అతని ఇన్వెస్టిగేషన్ కనపడుతుంది. తర్వాత బీహార్కి వెళ్తుంది. ఆ తర్వాత ఇతనికి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అవుతుంది. అయినప్పటికీ కూడా తను పర్మిషన్ తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగించాడు, దాంట్లో ఏమేమి విషయాలు బయటపడ్డాయి, ఎంత దారుణమైన విషయాలు బయటపడ్డాయి, తను కూడా ఒక డార్క్ వరల్డ్లోకి ఎలా వెళ్ళాడు, వెళ్ళి అక్కడ ఏం చేశాడు అనేది ఈ సినిమా అనమాట. అందులో మనకి ట్రైలర్లో పాప వయసు 9 నెలలు సార్, ఏం చేశారు సార్ అని ఒక తల్లి పోలీస్ స్టేషన్లో ఆవేదన పట్టడం మనకు కనిపించింది. అవును. సో దానికి కూడా లింక్ ఉంటుంది. సో అది అంటే కేసును ఛేదించడమే అర్జున్ సర్కార్ చేసేటువంటి పని. సో మనకి నెట్ఫ్లిక్స్లో స్క్విడ్ గేమ్ అని చెప్పేసి చాలా పాపులర్ సిరీస్ ఉంది. అవును. 2 సీజన్లు 3 సీజన్లు వచ్చింది. చాలా అత్యంత పాశవికంగా, అత్యంత క్రూరంగా, అత్యంత హింసాత్మకంగా ఉంటాయి ఆ గేమ్స్ అన్నీ కూడా. అంటే మనకు తెలియని చోటికి, మనకి ఎక్కడో తెలియదు, అది మనం తీసుకెళ్ళిపోతారు కళ్ళ గంతలు కట్టి, అక్కడ గేమ్ ఆడిస్తారు, నీకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులకు ఆశపడే, అక్కడ గెలిస్తే విపరీతమైన డబ్బులు వస్తాయి. ఆ డబ్బులకు ఆశపడి వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు దాంట్లోకి. అట్లా దాని స్ఫూర్తి తీసుకొని ఆ ప్రభావం ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది మనకి. సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ డార్క్ వరల్డ్ అని నేను ఏదైతే చెప్పానో, ఒక సీకేటీ అనేటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక డార్క్ వెబ్సైట్, సో దాని వెనక ఉన్నది ఎవరు ఏంటి అనేది ఛేదించి ఏం చేశాడు అర్జున్ సర్కార్. తను అంటే మన హీరో కాబట్టి చివరికి ఆ కేసు సాల్వ్ చేస్తాడు అనేది మనం ఊహిస్తాం. ఆ క్రమంలో అతను చేసేటువంటి, అంటే తానే అక్కడికి వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళలేడు. మరి ఆ రహస్యం తెలుసుకోవడం కోసం తానేం చేశాడు, అక్కడికి వెళ్ళటానికి తానేం చేశాడు, తను కూడా ఆ గేమ్లో భాగం కావడానికి ఏం చేశాడు, ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే రాసుకున్నాడు డైరెక్టర్.
శైలేష్ సరే, కౌల్. హిట్ కేస్ 1 కానీ కేస్ 2 కానీ అవి చూసుకున్నట్లయితే నిజంగా థ్రిల్లర్స్ ఉంటాయి, హారరు అండ్ థ్రిల్లర్ రెండు ఉంటాయి. అవును, హిట్ 3 ఎలా ఉండబోతుంది మరి? ఇది కంప్లీట్ వైలెంట్ యాక్షన్ ఫిల్మ్ అంతే. ఉమ్, క్రైమ్ యాక్షన్ ఫిల్మ్, క్రైమ్ డ్రామా ఉంటుంది. డ్రామాను మించి వైలెన్స్ ఎక్కువైపోయింది. ఉమ్, సో మనం నాని అంటే సాధారణంగా ఒక ఫ్యామిలీ హీరో అలాగే అనుకుంటాం. ఈ సినిమాలో తను అంటే మనం చూసాం దసరా నుంచి తను మాస్ స్టార్గా ఎస్టాబ్లిష్ కావటానికి ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఉమ్, సో సరిపోదా శనివారం చూసుకున్న అదే ధోరణిలో కనిపిస్తుంది. ఇది మరింత ఎక్కువగా అసలు మనం అసలు నానిని ఊహించుకోలేం. ఉమ్, అంత క్రూరమైనటువంటి అంత తను కూడా ఆ పాశవికమైనటువంటి వరల్లోకి వెళ్ళిపోయి తను కూడా అందులో భాగం కావటం, అంత హింస చేయటం అతను, అది మనం తట్టుకోలేదు. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నానిని అసలు యాక్సెప్ట్ చేయరు, ఎక్స్పెక్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయడం కూడా కష్టమే అని చెప్పేసి నేను అనుకుంటాను. ఉమ్, అంత ఓవర్ వైలెన్స్ ఉంది. సో నేను ఇందాకే చెప్పినట్టు ఆ స్క్విడ్ గేమ్ తాలూకు అవన్నీ కూడా ఆ ప్రభావం అంటే స్క్విడ్ గేమ్ చూసే ఇది రాసుకున్నాడేమో డైరెక్టరు అనేటువంటి డౌట్లు కూడా అంటే వస్తాయి. హిట్ 3 ఇంత వైలెన్స్గా ఉంటే మరి హిట్ 3 తర్వాత కూడా నాని హీరోగా చేయబోతున్న చిత్రం కూడా మనం ఇప్పటికే ఆ గ్లిమ్స్ చూసాం. అవును, అది కూడా మాస్ మసాలా. అది అంటే ఒక స్లేవ్స్ ఇవన్నీ చూపించాడు అక్కడ. అంటే ఒక బస్తీ, ఆ బస్తీకి అతను ఎలా రాజు అవుతాడు అక్కడ అన్నట్టుగా ఒక గ్యాంగ్స్టర్, డిఫరెంట్ గ్యాంగ్స్టర్ వరల్డ్ లాగా అది చూపించాడు ఆ గ్లిమ్స్ అనేది. మరి చూద్దాం అది ఎలా ఉండబోతుంది. అంటే నేను అనుకోవటం ఈ హిట్ 3ని కనుక జనం కనుక ఆమోదిస్తే, ప్యారడైజ్ మీరు చెప్పింది ఆ ప్యారడైజ్ అనే మూవీ, ఆ ప్యారడైజ్ అనేది దానికి లీడ్గా ఈ సినిమా తీసాడని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. ఓకే. సో దీన్ని ఈ హింసను యాక్సెప్ట్ చేస్తే, ఈ క్యారెక్టర్లో నానిని యాక్సెప్ట్ చేస్తే అది దాన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారని అనిపిస్తుంది. బట్ ఇది ఎంతవరకు దీన్ని ఆమోదిస్తారు? ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అయితే, అంటే యాక్షన్ ప్రియుల్ని, మనం ఓటీటీ వచ్చిన తర్వాత మన మనుషుల్లో సున్నితత్వం తగ్గిపోయి ఆ హింసాత్మకమైనటువంటి ఆ సినిమాలు చూడటానికి, సిరీస్ చూడడానికి అలవాటు పడిపోతూ ఉన్నారు జనం. బహుశా ఆ షిఫ్టింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారేమో అని అనిపిస్తోంది. కాకపోతే నానిలోని ఇంకొక కోణం ఈ సినిమాలో కనపడుతుంది. కానీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఫ్యామిలీ ఆడియన్స్ అయితే, అది మహిళా ప్రేక్షకులు అయితే అసలు తట్టుకుంటారా అనేటువంటి సందేహం అయితే నాకు ఉంది. శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ హీరోయిన్, సో ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి క్యారెక్టర్ వరకు చూసుకుంటే ఓకే పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. సో ఆమె క్యారెక్టర్ కూడా మధ్యలో ఒక ట్విస్ట్ పెట్టాడు. కాకపోతే హీరోకి ఎంత వైలెన్స్ ఉన్నా హీరోకి తగ్గ విలన్ అయితే మనకు కనిపించలా. ప్రతీక్ బబ్బర్ కనిపిస్తాడు ఇందులో. సో నేను చెప్పినటువంటి ఆ డార్క్ వరల్డ్ని సృష్టించే అతనే ప్రతీక్ బబ్బర్. రాజ్ బబ్బర్ కొడుకు, హిందీ యాక్టర్ ఉన్నాడు కదా పాత యాక్టర్ రాజ్ బబ్బర్ అని, ఆయన కొడుకు ప్రతీక్ బబ్బర్ అతను కనిపిస్తాడు. రావు రమేష్ ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు. సముద్రకని నాని తండ్రిగా కనిపిస్తాడు. ఇంకా కొంతమంది మనకు తెలియనటువంటి యాక్టర్లు, తమిళ యాక్టర్లు కొంతమంది కనపడతారు ఇందులో. సూర్య శ్రీనివాస్ అనే ఒక అతను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సో దీని ఇదంతా కూడా అంటే అందులో మనకు ఒకటి నువ్వు నిన్ను అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వని హీరోయిన్ అడగటం కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఎస్టాబ్లిష్ చేసిన సీన్లు కూడా బాగానే ఉండేవి. అంటే కొన్ని సీన్లు ఈ హింసను తీసేస్తే కనుక కొంచెం బాగానే ఉందనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ సెకండ్ హాఫ్ మితిమీరిపోయిందో, ఓవర్ వైలెన్స్ అనేది ఏదైతే ఉందో, ఆ బ్లడ్ అనేది చిమ్ముతూ ఉంటుంది, తెరంతా చిమ్ముతూ ఉంటుంది. అతను కత్తులతోటి అతను నరికేస్తూ ఉంటే నాని ఒళ్ళు గురిపాటు అంటుంది కదా, జలధరించిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే యూత్ ఈ మధ్య ఆ తరహా సన్నివేశాలు చూడటానికి అలవాటు పడుతున్నారు కాబట్టి యూత్ని, అలాగే యాక్షన్ ప్రియుల్ని, వాళ్ళని వరకు కూడా ఇది సాటిస్ఫై చేస్తాను అనుకుంటా. బట్ కానీ ఎలానే ఎవరు సార్ ఇంతకీ దీంట్లో? అంటే హిట్ 2లో చూసుకున్నట్లయితే కోడిబుర్ర అని లాస్ట్కి రివీల్ చేస్తారు. ఇందులో అదే అంటే మామూలుగా హీరోకి తగ్గ విలన్ కనిపించడం మనకి ఈ సినిమాలో. విలన్ ప్రతీక్ బబ్బరే,
ఆ డార్క్ వరల్డ్ సృష్టించేవాడు అతనే. కానీ ఇతనికి ప్రధానమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏం లేదు సినిమాలో. సో ఇతను ఆ డార్క్ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత అతనితోటి ఢీ కొట్టడం ఇదంతా కూడా జస్ట్ క్లైమాక్సే. అప్పుడు దాకా ఏముండదు, అతనితో కాన్ఫ్లిక్టే ఉండదు ఇతనికి. ఆ కేసులు ఛేదించడం. సో ఇతను కూడా అంత వైలెంట్గా మారిపోవడం కొంతమందికి నచ్చదు. చివరికి ఏమైంది, మరి ఎంత చేసినాడు ఏమవుతాడు ఏంటి అంటే, ఒక జైలుకి వెళ్తాడు ఇతను. ఎందుకు ఆ జైలుకి వెళ్తాడు అనే దాని కనుక మొత్తం ఈ కథ అంతా నడుస్తుంది అనమాట. తన కథ అందులో ఒక ఖైదీకి చెప్తాడు. ఆ ఖైదీ ఎవరికైతే ఆ కథ చెప్తున్నాడో అతను సంబంధించినటువంటి ఒక మిస్టరీ ఉంటుంది. అది లాస్ట్లో రివీల్ అవుతుంది. అది ఓకే. సో ఇతను ఎవరినైతే ట్విస్టులు బాగానే ఉంటాయా సార్? అంటే ఎక్కువ ట్విస్టులు అయితే ఏం లేవు ఇందులో. ఎక్కువ ట్విస్టులు ఏం లేవు, అంతా కూడా స్ట్రైట్ నెరేషనే. కాకపోతే ఒక హీరోయిన్ క్యారెక్టర్ సంబంధించినటువంటి హీరోని అంటే సగటు ప్రేక్షకుడు తర్వాత ఏం జరగబోతుంది అనేది ముందే గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంతవరకు గెస్ చేస్తాడు, కానీ ఎలా జరుగుతుంది అనేది దాన్ని ఆ టెంపో ఏదైతే ఉందో అది మెయింటైన్ అవుతుంది. ఓకే. ఆ టెంపోని డైరెక్టర్ మెయింటైన్ చేశాడు. కానీ ఈ ఓవర్ వైలెన్స్ ఏదైతే ఉందో అది చెప్తున్నా బ్లడ్ బాత్ థింగ్ అదే కొంచెం ఇబ్బంది పెడుతుంది. అది కనుక తగ్గినట్లయితే కొంచెం బెటర్గా ఉండేది అనిపిస్తుంది. అంటే టోటల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా దూరం అయిపోతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే. ఓవరాల్గా సినిమా హిట్ ఆఫ్ అట్ అంటే ఏం చెప్తారు? నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 ఇస్తా. సో ఆ ఓవర్ వైలెన్స్ అది. సో రైటింగ్కి అలాగే నాని క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అతని పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫస్ట్ హాఫ్లో తను డైరెక్టర్ చేసినటువంటి సన్నివేశాలు కల్పన కానివ్వండి, వీటికి నేను ఇచ్చే రేటింగ్ అది 2.5 అనేది. వైలెన్స్ కనుక తగ్గించి ఇంకా మంచిగా చేసుకున్నట్లయితే రేటింగ్ కూడా పెరగచ్చు. కానీ ఈ స్క్విడ్ గేమ్ ప్రభావం అనేది ఖచ్చితంగా ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. మనకి వెంటనే అర్థమైపోద్ది. స్క్విడ్ గేమ్ సిరీస్ చూసిన వాడు ఖచ్చితంగా అరే ఇది స్క్విడ్ గేమ్ టైప్లోనే ఉంది అని అనిపిస్తుంది అనమాట. అది ఆ సెకండ్ హాఫ్ అంతా కూడా. ఓకే. సో అది తప్పితే అదే చెప్పినట్టు యాక్షన్ ప్రియుల్ని యూత్ని మాత్రం, యూత్లో కూడా మొత్తం కాదు, ఈ మధ్య ఓటీటీలో ఇలాంటి హారర్, సెక్స్, కుటుంబంతో కలిసి చూడదగినటువంటి చిత్రం అయితే కానే కాదు. సకుటుంబ సమేతంగా చూసే సినిమా అయితే కాదు. అది ఎదురుగా ఏ సర్టిఫికెట్ అంటే చిన్నపిల్లలు చూడకూడదు, 18 years బిలో వాళ్ళు చూడకూడదు, 16 years బిలో వాళ్ళు అయితే చూడకూడదు దీన్ని. సో దాన్ని బట్టి మనం చూడవచ్చు దీన్ని. అంటే లేడీస్ కూడా దీన్ని అసలు ఆస్వాదించలేరు. ఓకే. ఇలా ఇంత వైలెంట్ క్యారెక్టర్లో నానిని చూసి వాళ్ళే తట్టుకోలేరు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.